పవన్ కళ్యాణ్ గారు చేశారు. మాకుండే 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒక నియోజకవర్గం. దానికోసం మేము ప్రత్యేకంగా మేము పోయి చేయాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడో ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చే దానికన్నా మునిపే వంగా గీత గారిని మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఆవిడకి నిత్యం ప్రజల్లో ఉంటారు, డోర్ టు డోర్ ప్రజలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని అవన్నీ కూడా పరిష్కరించే వ్యక్తి ఆవిడ. సో మాకు ఆల్రెడీ బలమైన వ్యక్తి ఉన్నారు. మేము ఆవిడకి మళ్ళీ సపోర్ట్గా మేము వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పిఠాపురం వైసీపీ నెగ్గుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 175 నియోజకవర్గాల్లో కూడా గెలుస్తామంటారు. ఎవరు ఓడిపోతామని ఎవరు కంటెస్ట్ చేయరు కదా. సో అది పెద్దగా మనం చేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా వైసీపీ నెగ్గుతుంది. ఇది డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చింది జనసేన పార్టీ. ఈరోజు వాళ్ళందరూ కూడా ముక్కుమూతి తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు సీట్లు ఇస్తున్నారు. వాళ్ళు ప్రజల్లో తిరిగిన వాళ్ళు కాదు. కేవలం వాళ్ళు డబ్బులు పెడతారు, పలానా ఎంపీ సీట్కో లేకపోతే ఎమ్మెల్యే సీట్కో డబ్బులు పెడతామని చెప్పి ఆ రోజే కండువా వేయడం, సీట్లు ఇస్తున్నారు. సో ఆయన డబ్బుల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. సో ఇది కేవలం ఒక ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది, ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారని చెప్పి సింపతి గెయిన్ చేయాలని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఇవన్నీ నమ్మే పరిస్థితిలో ఉండరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీలో ఏదైనా స్పెషల్ కాన్సంట్రేషన్ చేస్తున్నారు? 7 నియోజకవర్గాల్లో కూడా బలమైన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. సో పార్టీ పరంగా మేము కోఆర్డినేట్ చేస్తాం తప్పితే మేము పోయి వాళ్ళు ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. సో వైసీపీ పార్టీ బలంగా ఉంది. కాకినాడ పార్లమెంట్లో బ్రహ్మాండంగా 7 సీట్లు ఎంపీ కూడా మేము గెలవబోతున్నాం.